Namaste, welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ కి ఒక సరికొత్త రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక బెంగాలీ బ్యూటీ వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ అపర్ణ. హాయ్ అపర్ణ. హాయ్ స్వీటీ. బా ఏమున్నారా స్టైలిష్ గా అసలు. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నీ హెయిర్ స్టైల్ ఒకసారి నాకు నువ్వే వేసుకున్నావు అది? నో, యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ పుట్ ఇట్. అరే నీకు తెలుగు రాదారా? వచ్చు. మా నా బెంగాలీ బ్యూటీకి తెలుగు రాదేమో అని భయపడ్డా. వీఆర్ హైదరాబాద్, తెలుగు రాకుంటే ఎలా? అదేంటి ఇప్పుడే బెంగాలీ బ్యూటీ అన్నా నేను? బెంగాలీ ప్లస్ హైదరాబాద్. ఇంకా ఏం ఫేమస్ కోల్కతాలో? ఇన్ స్వీట్ ఇట్ ఈస్ రసగుల్లా. ఇంకా ఇన్ కర్రీస్ ఇట్ ఈస్ మార్చ్ భాత్. మార్చ్ భాత్ అంటే ఎస్, మార్చ్ ఈస్ నథింగ్ బట్ ఫిష్. ఆహా సూపర్. మరి నా కోసం ఇవాళ అదే చేస్తున్నావా? ఇవాళ మనం చేస్తున్నది పీనట్ బటర్ చికెన్. ఫస్ట్ టైం ఒక వెరైటీ టైప్ ఆఫ్ చికెన్ తినబోతున్నాం. మరి లేట్ చేయకుండా పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, వెన్న, వెల్లుల్లి, అల్లం, పల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, నల్ల బెల్లం, కొత్తిమీర. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? వీ హ్యావ్ టు టేక్ కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేయాలి. ఓకే. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్. ఇది హీట్ అయిన తర్వాత ఇది చికెన్ కొంచెం మేము ఫ్రై చేసుకోవాలి బటర్లో. అప్పుడప్పుడు వెళ్తుంటావు కోల్కతా? వెళ్తూ ఉంటాను. వెళ్ళి ఏం చేస్తారు? నేను మా ఇంట్లో ఉన్న గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వాళ్ళందరినీ కలిసి కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓహో. కొంచెం విలేజ్ టైప్, చెరువు, చెట్లు, పొలాలు అన్నీ ఉంటాయి. సో కొంచెం ఎన్వైరన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వావ్. ఇది ఫ్రై అయిపోయినట్టుంది కదా? ఎస్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇది తీసేస్తాం. సో ఇది ఇప్పుడు తీసేసాము. దీని తర్వాత వి విల్ యాడ్ ఇంకా కొంచెం బటర్ యాడ్ చేస్తాము. దాని తర్వాత కొంచెం వెల్లుల్లి, నెక్స్ట్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం స్టిర్ చేసుకుంటాం. సో చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందర ఫ్రై అయిపోతుంది. ఎస్. చాప్డ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్. ఇది కూడా కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న టొమాటోస్ 2 టేబుల్ స్పూన్స్. ఇది కూడా కొంచెం లైట్ ఫ్రై అయ్యేంత వరకు స్టిర్ చేసుకొని, ఇది లైట్గా ఫ్రై అయిపోయింది. దీని తర్వాత మనము పీనట్ పేస్ట్ చేసి పెట్టుకున్నది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాం. స్టిర్ చేయాలి దీన్ని. నెక్స్ట్ మనం దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. ఓకే. వాటర్ ఎంత కావాలో చూడు. మొత్తం పల్లీల వాసన వస్తుంది. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం. నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్. దీన్ని ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు ఇలానే పెడతాం, కొంచెం బాయిల్ అవ్వని. ఓకే. సో కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాం, లేకపోతే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఎస్. ఎస్. సో ఈ లోపల నాకు ఒక 2-3 బెంగాలీ వర్డ్స్ నేర్పించవచ్చు కదా? చాలా యూజ్ చేస్తారు ఇక్కడ. আমি তোমাকে ভালোবাসি। I know this. ভাত খেয়েছো?
భాత్ ఖేచో మీన్స్ అన్నం తిన్నారా? బాత్ కేచో. ఎస్. ఎస్, బాత్ కేచో. అందరు చక్కగా తినండి. ఇంకా তুমি আজকে খুব সুন্দর লাগছো. ఏ నన్ను బాగున్నావా? You are looking very gorgeous today. సేమ్ టు యూ. আমি তোমাকে ভালো লেগেছি? ఇది ఐ లవ్ యూ కదా? నో నో నో, আমি তোমাকে ভালো লেগেছি అంటే నేను నీకు నచ్చానా? యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీకు ఒక టాస్క్, నేను చెప్పిందే మీరు రిపీట్ చేయండి. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగారో దొరికిపోయాను. మీరు అది రిపీట్ చేయండి. ఓకే, నెమ్మదిగా. আমি আমি তোমাকে তোমাকে কেমন কেমন লাগছি? লাগছি. আমি তোমাকে কেমন লাগছি. వచ్చేసింది. అమ్మయ్యా. చికెన్ యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్. నెక్స్ట్ కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తాం. సోయా సాసా కర్రీలో? ఎస్, కొంచెం. ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. నెక్స్ట్ కొంచెం పామ్ జాగరీ యాడ్ చేస్తాం. అంటే నల్ల బెల్లం కదా? ఎస్. ఓకే, కానీ ఇప్పటి వరకు ఇన్ని స్పైసెస్ వేసి లాస్ట్కి బెల్లం వేసేస్తే స్వీట్ అయిపోదా? నో, అది స్వీట్ అండ్ హాట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇట్లా మిక్స్ ఉండబోతుంది అనమాట అయితే. నెక్స్ట్ గార్నిష్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. అవర్ పీనట్ బటర్ చికెన్ ఈస్ రెడీ. ఎస్, మరి లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్ తెచ్చేనా? ఎస్. సో ఫైనలీ మన బెంగాలీ బ్యూటీ చేసిన పీనట్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, వెన్న, వెల్లుల్లి, అల్లం, పల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, నల్ల బెల్లం, కొత్తిమీర. పీనట్ బటర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత చికెన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా వెన్న వేసి వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పల్లి పేస్ట్, తగినంత నీళ్లు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి సోయా సాస్, నల్ల బెల్లం, కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పీనట్ బటర్ చికెన్ రెడీ. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఈ టేస్ట్ చేసే ముందు మా డార్లింగ్ నా కోసం ఒక పాట పాడాలి. సో నేను బెంగాలీ పాట పాడతాను అనమాట. ఓ వావ్. మా బెంగాలీలో రవీంద్ర సంగీత్ ఈజ్ వెరీ ఫేమస్. సో ఒక రవీంద్ర సంగీత్ ఒక పాట పాడతాను. రవీంద్ర సంగీత్ అంటే? సంగీత్ ఇట్ ఇస్ అ సాంగ్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన సాంగ్స్. ఓకే, స్టార్ట్ చేసాయి. আমার ভিতর বাহিরে অন্তরে অন্তরে আছো তুমি হৃদয় জুড়ে। আমার ভিতর বাহিরে অন্তরে অন্তরে আছো তুমি হৃদয় জুড়ে। ঢেকে রাখে যেমন কুসুম আপড়ি রাবড়ালে ফসলের ঘুম হৃদয় জুড়ে। సో నైస్. నాకు మీనింగ్ అర్థం కాలేదు కానీ నువ్వు అలా పాడుతుంటే చాలా స్వీట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సింగర్వా? ఎస్. ఇది హిడెన్ టాలెంట్ చెప్పలేదు నువ్వు నాకు. ఎనీవే సూపర్, చాలా అంటే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే, మరి లేట్ చేయకుండా మన రెసిపీని టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుందా? సూపర్ డెలిషియస్. అసలు ఫస్ట్ పీనట్ అనేసరికి ఎలా ఉంటుందా అని డౌట్ వచ్చింది, కానీ అద్దరు కొట్టేసావు.
నల్ల బెల్లం వేసినా కానీ స్పైస్ మాత్రం అలానే ఉంది. పీనట్ కదా, సో కొంచెం స్పైసీగా చేస్తే టేస్టీగా ఉంటుంది. అదిరిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ, ఒక రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, అపర్ణ చేసిన పీనట్ బటర్ చికెన్ సరికొత్తగా యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.